చిత్తూరు వెళ్దాం. చిత్తూరు జిల్లాలో పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం, ఏ జిల్లాకి ఆ జిల్లానే ఉంటుంది. ఏ జిల్లాలో చూసినా హీట్ పాలిటిక్స్ ఉంటాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. మాజీ మంత్రి రోజా, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిలపై ఇప్పటికే పేపర్ క్లిప్పింగ్ దగ్ధం కేసు నమోదైంది. ఈ కేసులో విచారించేందుకు ఇవాళ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ కు రావాలని నోటీసులో పేర్కొన్నారు పోలీసులు. దీంతో వీరిద్దరు విచారణకు వస్తారా రారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తోంది. మరోవైపు విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే చర్చ కూడా ఇక్కడ నడుస్తోంది. ఇక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావాలి అని వైసీపీ నేతలు పిలుపునిచ్చినట్టుగా చెప్తున్నారు. దీంతో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు తమపై అక్రమ కేసులు పెట్టి రాజకీయంగా వేధిస్తున్నారని మాజీ మంత్రి రోజా ఆరోపిస్తున్నారు. మరి ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఈ రోజు అసలు వీళ్ళు విచారణకు హాజరవుతారా లేదా అనేది కూడా చూడాలి. బట్ వైసీపీకి సంబంధించిన వాళ్ళు హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే భారీ సంఖ్యలో జనాన్ని సమీకరణ చేస్తున్నారు. బహుశా భారీ సంఖ్యలో జన సమీకరణ చేస్తే పోలీసులు అందుకు అనుమతి ఇచ్చే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కేవలం ఇద్దరినే రమ్మన్నారు కాబట్టి ఇద్దరు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదు భారీ సంఖ్యలో వెళ్తారా, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూడాలి. భారీ సంఖ్యలో జనాలు వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ పోలీసులు సైతం భద్రతా చర్యలను